వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాల ప్రస్తావన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా సూచనగా ఉండబోతుంది. అలాగే ఆనందకరమైనటువంటి సందర్భాలు నెలకొనబోతున్నాయి. పెద్దవారు చిన్నవారిని అందరినీ కూడా కలుసుకోగలుగుతారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. సానుకూలమైనటువంటి వాతావరణాలు పెంపొందించుకోగలుగుతారు. బంధాలు అనుబంధాల వలన ఎంతో ఉత్సాహంగా ఈ వారం మీరు కనిపించగలుగుతారు. బంధువుల యొక్క కలయిక ఈ వారం కొంత ఆనందదాయకమైనటువంటి పండుగ వాతావరణాన్ని తేగలుగుతూ ఉంటుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులకు ఈ వారం ముగింపు పలిగించగలుగుతుంది. తద్వారా ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీ యొక్క మనస్సు ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో, మీ సహకారం తీసుకొని మీకు ఉపయోగపడలేదో వారు మళ్ళీ తమ తప్పును తెలుసుకోగలుగుతారు. అందరినీ ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఓపికతో వ్యవహరించండి. అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళండి. ఎవరిని కూడా తక్కువ చూడకుండా ఉండటం ద్వారా మీ గౌరవం మరింతగా ఈ వారం పెరగబోతుంది. సామాజిక పరిచయాలు పెరగటం, అవి విస్తరించటం కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో బంధువులతో ఏర్పడినటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను కూడా వాటిని పూర్తి చేసుకుని సానుకూలమైనటువంటి పరిష్కారాలు కనుగొనగలుగుతారు. తద్వారా మంచి మంచి శుభవార్తలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందబోతున్నాయి. కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. పిల్లల యొక్క భవిష్యత్తు ప్రణాళికలు చక్కగా నిర్ణయించుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మీరు తీసుకోబోయేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏమాత్రం కూడా నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మీ శరీరానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఆహార విహార విషయాల్లో ఎంత జాగ్రత్తగా అయితే ఈ వారం మీరు ఉండగలుగుతారో అంత సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. అభద్రతా భావాల నుండి బయటపడాలి. అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ప్రతిభను ప్రోత్సహించగలుగుతారు. వివిధ రూపాల్లో ఆనందదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ వారం తీర్థయాత్రలు చేసేందుకు కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ప్రయాణ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం మీరు అప్పులు తీసుకోవటం ఇవ్వటం మంచిది కాదు. అటువంటి వాటికి చాలా జాగ్రత్తగా, నియంత్రణగా, స్పష్టమైనటువంటి అవగాహనతో, అభిప్రాయంతో ఉన్నట్లయితే అవి మీకు చాలా మేలు చేస్తుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయండి. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకోవటం, శివ పంచాక్షరి జపం చేసుకోవటం, తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు స్వామివారికి సమర్పించటం, పేదవారికి అన్నదానం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.